ఓ సారీ. హాయ్ సూజన్. సూజన్, నో ఎక్స్క్యూజెస్, ఓకే? నీకు తెలుసు కదా, గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటన ఇప్పుడు నా మొబైల్లో ఉంది. ఏమనుకుంటున్నావు? అదంతా నీ హస్బెండ్ చూశాడంటే పాపం అతను దాన్ని తట్టుకోగలడా? ఓ ఎలా ఉంటుంది? నీ సంగతి నాకు తెలీదా? తర్వాత కాల్ చేస్తాను. హాయ్. మధ్య మధ్యలో ఇలా ఆపకండి, స్పీడ్గా పోనివ్వండి. మిస్టర్ అజయ్, నీకిప్పుడు విశ్వనాథ్ గారు అమ్మాయి కావాలి కదా? మళ్ళీ ఆ అమ్మాయి వంక చూడకూడదు. ఇక నుంచి ఆ దివ్య విశ్వనాథన్ ను కలిసావనుకో, ఇప్పుడు లిఫ్ట్ కిందకి వెళ్తుంది, తర్వాత పైకి వెళ్తుంది. లిఫ్ట్ కాదు, నీ ప్రాణాలు. అర్థమైందా? ఇంత త్వరగా ఇంటికి వచ్చేసానా? వచ్చేసాడు. బాబు వదలండి, నేను స్టడీగానే ఉన్నాను. ఉండు బాబు, వీళ్ళు నిన్ను చూద్దామని వచ్చారు. అవును, రేపు నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను చూసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికని మేమందరం వచ్చాం. ఈ అవతారంతో ఉన్న నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడు వాసు, చెబుతున్నా అని తప్పుగా అనుకోకు. మనం మన స్నేహాన్ని పురస్కరించుకుని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామని అనుకున్నాం. వాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఏ ధైర్యంతో నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయమంటావో నువ్వే చెప్పు. మీ నాన్న మాట్లాడమని పంపించాడా? నాన్న చెప్తేనే నేను మిమ్మల్ని వచ్చి చూడాలా ఏంటి? సరే, ఆస్ట్రేలియాకు వెళ్తున్నావు ఓకే, కానీ నేను మీకోసం ఎదురు చూస్తున్నానని మర్చిపోకండి. అయితే నువ్వు కూడా వస్తావా? నాన్న, నేను నిన్న... వద్దొద్దు, ఈరోజు మంచి రోజు, దాని గురించి మాట్లాడొద్దు. ఇకపై నువ్వు కొత్త మనుషులను కలుసుకోబోతున్నావు. అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నీకేమైనా అవసరమైతే మన యోసఫ్కు ఫోన్ చేయి, అతనితో అన్ని విషయాలు చెప్పాను. సరే నాన్న. ఇలా చూడు, నేను నీకోసం కొన్ని పళ్ళు రెడీ చేసి పెట్టాను, అవన్నీ మర్చిపోకుండా తిను. ఎందుకమ్మా అవన్నీ బ్యాగ్లో పెడతావు? ఏమేమి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. త్వరగా బయలుదేరు, 1:30 ఫ్లైట్, 2 గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. వెళ్లేదారిలో బ్యాంకు వెళ్ళాలి. మేనేజరు ఫోన్ చేశారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పేపరు వాళ్ళు క్లియర్ చేసి పెట్టారు. నీవి 2-3 సంతకాలు కావాలట. ఇదిగో, ఇవి జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడే వస్తాను. మన కోసం ఈ బ్యాంక్లో కోట్ల రూపాయల డబ్బుంది. మన ప్లాన్ చేసినట్టు ఆపరేషన్ సక్సెస్ అయితే వి విల్ బికమ్ వెరీ రిచ్. ఇదే ఊర్లో హైలీ సెక్యూర్డ్గా ఉన్న హైటెక్ బ్యాంక్ ఇది, లిమో బ్యాంక్. ఎంట్రన్స్ నుంచి తిన్నగా వెళితే రిసెప్షన్, అలాగే రైట్లో వెళ్తే రిఫ్రెష్మెంట్ ఏరియా, అండ్ లెఫ్ట్లో జనరేటర్ కంట్రోల్ రూమ్. రిసెప్షన్ పక్కన ఉన్న డోర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే బ్యాంక్ మెయిన్ హాల్.
సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నందువల్ల ఎయిర్ టైట్ రూమ్, నో విండోస్, నో ఎయిర్ హోల్స్. లెఫ్ట్ సైడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ ATM. And here is the cash counter. See, this is general manager's cabin. కనిపిస్తుంది, ఇదే కస్టమర్ కౌంటర్స్, ఇదే VIP లాంజ్ అండ్ నియర్ బై బాత్రూమ్. మన టార్గెట్ ఇదే, లాకర్ రూమ్. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ బ్యాంక్ మేనేజర్ మాత్రమే ఇది ఓపెన్ చేయగలరు. వేరే ఎవరైనా ఇది ఓపెన్ చేయాలనుకుంటే వితిన్ సెకండ్స్ ఈ ఊళ్ళో ఉన్న ప్రతి పోలీస్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ పట్టుకుంటే ప్రియా, సారీ. అటువంటి మెసేజ్ అలర్ట్ సిస్టమ్ ఉందంటే తెలిసి కూడా మనం రిస్క్ తీసుకోం కదా. సో లాకర్కున్న 3 డోర్స్ని మేనేజర్ తెరిచే వరకు మనం వెయిట్ చేస్తుండాలి. రోబరీ ఫినిష్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి కెమెరా వీడియోస్ అన్ని మనం కలెక్ట్ చేయాలి. చాలా చోట్ల కెమెరాలు ఫిక్స్ చేస్తుంటారు. రెడీ. సల్మాన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బ్యాంకుకు బయట కార్లో వెయిట్ చేయి. మేము ముగ్గురం బ్యాంక్లోకి వెళతాం. ఓకే. ఇవన్నీ ప్లాన్ చేశాడు కదా మాస్టర్ ఆఫ్ క్రిమినల్ సల్మాన్. ఎక్కడా? వాడి గురించి తెలిసిందేగా, రావాల్సిన టైంకి వాడు కరెక్ట్గా వస్తాడు. హలో, ఎవ్రీథింగ్ సేఫ్? నేను బ్యాంకులోకి రాబోతున్నాను. అరుణ్, డబ్బు రెడీగా ఉందా? ఉంది సార్. ఈరోజు విడ్రావల్ ఎక్కువగా ఉంది. నో ప్రాబ్లం. ఓకే. హ్యాండ్లో కోటి, ఐఎమ్ రెడీ. అబ్బో, ఎంత డబ్బు! దీన్ని ఎలా కాపాడుతున్నారో ఏమిటో. స్ట్రాంగ్ రూమ్ ఉంది కదా. ఏం సార్ ఇది? సార్, నేను చాలాసార్లు ట్రై చేసి చూశాను. మెయిన్ హాల్, రిసెప్షన్ మాత్రమే చాలా ప్రాబ్లంగా ఉంది సార్. కనెక్షన్ కేబులే ఫెయిల్యూర్ అయింది. సర్వీస్ మెన్ వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. వాళ్ళకి కాల్ చేసి చెప్పలేదా? చెప్పాను సార్. ప్రస్తుతానికి కెమెరా కంప్లైంట్ అనే విషయం ఎవరికి చెప్పకండి. మీకు అర్థమైందా? ఓకే. యా. హలో, కెమెరా సర్వీస్ సెంటరేనా? నేను నిమో బ్యాంక్ నుంచి. మీరు ఇక్కడుండే స్టాఫా? అవును. ఇక్కడుండే కెమెరా ఏదో కంప్లైంట్ అని చెప్పారు. అలాగా? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. కొత్త మనిషివా నువ్వు? అవును. ఎప్పుడు రాజీవే వస్తుంటాడు, అందుకని. అవును, తను లీవు. ఓ, నీ పేరేంటి? మను. అదిగో అక్కడ ఉంది, అదే కెమెరా కంట్రోల్ రూమ్. వెళ్ళి అడుగు. ఎక్స్క్యూజ్ మీ, సీసీ కెమెరా సర్వీస్ చేయడానికి వచ్చాను. ఎప్పటి నుంచి ప్రాబ్లంగా ఉంది? అది నిన్న రాత్రి నుంచి ప్రాబ్లం. రాత్రి 12 గంటల నుంచి 3 కెమెరాల్లో కూడా ఫుటేజ్ ఉంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్కి కెమెరా డిస్కనెక్ట్ చేయాలి. ఓకే. ఇలా చూడండి. ఎస్, నేను మీ మేనేజర్ని కలవాలి. సార్ కొంచెం వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సరే.
ఓకే సార్, నేను చెప్తాను. సార్ మిమ్మల్ని క్యాబిన్కి రమ్మన్నారు. సరే సరే. ఇమేజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. సో బ్యాంకింగ్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అందుకని వీ హ్యావ్ టు ఓపెన్ లాకర్ L40. ఓకే, సో మేక్ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు 2 సార్లు వచ్చారు, నేను అప్పుడు కూడా అదే చెప్పాను. ఈ బ్యాంక్ స్టాఫ్ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వెంటనే అతని పనిలోంచి తీసేశాం. సార్ దయచేసి తప్పుగా అనుకోకండి, ఇక్కడికి చీటికి మాటికి పోలీసులు వస్తూ ఉంటే అది మా బ్యాంక్ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వెళ్తాను. మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందని తెలిస్తే నేను మళ్ళీ వస్తాను. హలో, శరత్ బాబేనా? అవును సార్. ఇప్పుడు ఎక్కడున్నారు సార్? నేను మోసెస్ కేసు విషయంగా బ్యాంక్ వచ్చాను. ఎక్కడున్నా పర్వాలేదు, వెంటనే వచ్చి రిపోర్ట్ చేయాలి సెంట్రల్ స్టేషన్లో. ఓకే సార్. నువ్వు ఆ అప్పారావు 4వ కొడుకు శివవే కదా? గల్ఫ్కి వెళ్తానని చెప్పి బాంబేకి వెళ్ళి ఒక హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు కదా? లేదు. ఏంటి లేదా? అంటే నెల్లూరులో ఉన్న మేరీ 2వ కొడుకు కదూ? భార్యకి డైవర్స్ ఇచ్చి బయటికి నెట్టావు. మళ్ళీ పెళ్లి చేసుకునే ప్లాన్ ఉందా? ఏంటి ఏం మాట్లాడవు? అయితే నువ్వు అతను కూడా కదా? అతన్ని కాదు ఫాదర్. లేకపోతే వాడు నేను కాదు. ఏంటి? ఏంట్రా ఇది? ఎవరి గురించి నేను తప్పుగా చెప్పనే? ఒకవేళ మీ నాన్న డేవిడా? అయితే వీడు ఆల్బర్ట్ కూడా కాదు.